KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. 32వ వార్డు కార్పొరేటర్ జనసేన అభ్యర్థి కుందూరు నాగరాజు పుట్టినరోజు వేడుకలు అల్లెపురంలో రంగరంగ వైభవంగా జరిగాయి. కష్టపడుతున్నా ఆయన చూడలేని మనస్తత్వం. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ వదులుకొని ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు, ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేదు. పేద ప్రజల కోసం వచ్చారు, పేద ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మరొకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఒక అధికారంలో పక్కన ఉంటే క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా 10 సంవత్సరాల పాటు ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే అంత పెద్ద మనసుల మనిషి మరి పవన్ కళ్యాణ్. అటువంటి గొప్ప వ్యక్తి. ఇది రాజకీయ వేదిక కాదు అన్న, ఎన్నో బర్త్డే చెప్పట్లేదు కానీ ఇలాంటి బర్త్డేలు 100 జరుపుకోవాలని వారి దంపతులకు ఆ సూర్య ఆశిష్యులు, అలాగే మన ఇరవేల్పు అప్పన్న ఆశిష్యులతో పాటు వెంకటేశ్వర ఆశిష్యులు ఉండాలని, నుండి 100 ఆశిష్యుతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోరిక తీరే విధంగా దేవుని యొక్క ఆశిష్యులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నువ్వు అడగాల్సిన లేదు, అడగపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నువ్వు ఏది కోరుకుంటే జరగలే విధంగా నా ఉండి సహాయం అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు. మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే కోరుకున్నారు. ఖచ్చితంగా మనం ఒక నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఏ మాట ఇచ్చామో ప్రతిదీ కూడా చేస్తే ఒక్కటే కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు అదే చెప్తుంటాను. మీతోనే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వాటిలో మరి మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకుంటున్నట్టు ఎప్పుడు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వేదిక అలంకరించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసవి క్లబ్ మెంబర్స్ వచ్చారు. అందరూ ఒక ఎత్తు. అలాగనే మరొక విషయం ఏంటంటే, నీతికి నిజాయితీకి మారుపేరు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ తీసుకు మరి మా సోదరుడు. ఆయన అక్షంత ఏమని ఎవరో చెప్తారు, తప్పు నువ్వుగా నేనేస్తానని అక్షంత వేసి నేను చెప్పాను. నేను మంత్రిగా మినిస్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే సమస్యలను అలాగే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ధన్యవాదాలు. ఈరోజు అశేషజనమోహజీం అరుణమాయ భూషోజ్వలాం జప సమవాసరాం జప